హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీ సంతోషాన్ని మీ నవ్వు ద్వారా చూపించండి. ఎందుకంటే భూమి మీద 99% ప్రజలు దే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద జాబ్స్. ఉద్యోగాల కొరకో డబ్బు కొరకో వాళ్ళు సెర్చ్ చేయట్లేదు. మినిమం సంతోషంగా ఉండడానికి, నెమ్మదిగా తినడానికి, నెమ్మదిగా అలాగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ చర్చికి వచ్చి ఇలా సంఘముగా గ్యాదర్ అయినటువంటి నీవు, యేసు ప్రభు నిన్ను వెలపెట్టుకొని నీ కొరకు నీ జీవితంలో శాపము, పాపము, చీకటి, అంధకారము, అపవాదికి స్థానం లేకుండా నిన్ను సంపూర్ణంగా విమోచించి ఉన్నాడు. సంపూర్ణంగా నిన్ను విమోచించి ఉన్నాడు. సంపూర్ణంగా నువ్వు విమోచింపబడిన దానికి ఒక రుజువే ఇజ్రాయేలీలు ఐగుప్తు యొక్క 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి బయటికి వచ్చారు అనే దానికి ఒక రుజువు ఏంటంటే చూద్దామండి. రుజువు చూద్దాం. కీర్తనలు 126వ కీర్తన చూద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలలు కనిన వారి వలె నుంటిమి. కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. బాగా గమనించండి. దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నాము అంటే, దేవుడు ఏ ప్రజలనైతే విమోచించాడో ఆ ప్రజలను విమోచించిన దానిని ఆ ప్రజలు అనుభవిస్తుండగా, ఆ అనుభవాన్ని చూసి అన్యులు వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని అన్యులు చెప్పుకొనడానికి రుజువు దేవుడు చేసి ఉన్నాడు. నువ్వు విమోచింపబడిన స్థితి, నీవు విమోచింపబడిన వ్యక్తివి కదా. వ్యాధి వచ్చిన వ్యక్తికే తెలుస్తుందండి వ్యాధి యొక్క తీవ్రత. పక్కనున్న వ్యక్తికి ఏం తెలియదండి. ఎందుకు అలా దగ్గుతావు, ఒక్కసారి దగ్గి ఊరుకోలేవా, డిస్టర్బ్ అయిపోతుందండి కదా. జలుబు చేసినప్పుడు, కోల్డ్ చేసినప్పుడు హ్యాచ్ అని తుమ్ముతుంటారు. కొంతమందికి తుమ్ముతున్నప్పుడు కనీసం ఏదైనా అడ్డు పెట్టుకోవాలని కూడా తెలియదండి. మొత్తం ఇల్లంతా మాట్లాడుతూనే వాళ్ళ మొహం మీదనే తుమ్మేస్తారండి. అప్పుడు ఉంటుందండి కదా. కానీ పాపము జీవితంలో కొన్ని కంట్రోల్ చేసుకునేవి ఉన్నాయండి. జీవితంలో కొన్ని కంట్రోల్ చేసుకోలేని ఉన్నాయి. అయితే క్రైస్తవ జీవితంలో కంట్రోల్ చేసుకోలేనిది ఒకటి ఉందండి. అదేంటంటే దేవుడు నిన్ను విమోచించిన విమోచనకు రుజువు ఆయన నీ హృదయంలో నింపిన సంతోషము. దేవుడు నీ హృదయంలో నింపిన సంతోషము. ఆ సంతోషము యొక్క ఫలము నీ నోటి నిండా నవ్వు ఉండడం. ఆ సంతోషం యొక్క ఫలము నీ ఆలోచనల నిండా నెమ్మది, సమాధానము ఉండడము. ఆ సంతోషం యొక్క ఫలము నీ శరీరంలో వ్యాధి చూసినంతలోనే ఆరోగ్యాన్ని చూడడము. ఆ సంతోషం యొక్క ఫలం. ఇక్కడ మనం 126వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. కీర్తనకారుడు ఇలా చెప్తూ ఉన్నాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. ఇది దేవుడిచ్చిన ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ ఉన్నవారు మనము కల కనిన వారి వలె ఉంటిమి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇది జరగదు అని అనుకుంటావు, ఇది పోదు అనుకుంటావు, ఇంకా నేను బాగుపడను అనుకుంటావు, ఇంకా నాకు సహాయము ఉండదు అనుకుంటావు. కానీ ప్రభుకు మహిమ కలుగును గాక, నీ ఊహించని విధంగా అది జరిగింటుంది. మేలు గురించి నేను మాట్లాడుతున్నాను, కీడు గురించి కాదు. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు, ఇంకే ఇది లాభం లేదు. ప్రభుకు స్తోత్రం. ప్రభు నీ జీవితంలో ఆయన చేయాలనుకున్న దానికి ఏ అడ్డు లేకుండా ఆయన చేసేస్తాడు. ఆయన టైంలో, ఆయన టైం రాకముందే నీవు ఇది జరగదనుకుంటావు, డిసైడ్ అయిపోతావు. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక, ఆయన కార్యం చేసే సమయానికి, ఆయన
కాలాన్ని సంపూర్తి చేసిన సమయానికి ఏది నీ జీవితంలో నీకు రావాల్సిన దానిని ఏ శక్తులు ఆపలేవు. 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి బయటికి వస్తామన్న నమ్మకము ఇజ్రాయేలీలకు లేదండి. వారు నమ్మలేని స్థితిలో తరతరాలు అలాగ బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి తమది కాని దేశమందు పరదేశులై ఉండి ఆ దేశము మనది, ఇంకా ఇక్కడే మా జీవితం అనుకుంటున్న లోపలే యోసేపును ఎరగని రాజు వచ్చి బానిసలుగా బంధించాడు. వీరు కనుక అభివృద్ధి చెందుతూ పోతే యుద్ధం వచ్చినప్పుడు మనకు వ్యతిరేకం అవుతే మనము నాశనం అయిపోతాము. వీళ్ళను బందీలుగా పట్టుకోవాలి, వీళ్ళను బానిసలుగా చేయాలి. ఇలాంటి ఆలోచన రాజు చేసినప్పుడు ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు బంధకాల గుండా వెళ్ళిపోయారు, శ్రమ గుండా వెళ్ళిపోయారు, దుఃఖం గుండా వెళ్ళిపోయారు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళ బంధకాలు ఎన్నినందుకు నేను స్తోత్రం చెప్పట్లేదు, దేవుని సమయము వచ్చింది, దాని గురించి నేను ప్రభుకు స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. నువ్వు అనుకున్న టైం కాదు, ప్రభు ఏర్పాటు చేసిన టైం ఒకటి ఉంది. అది శ్రేష్టమైనది, ఘనమైనది. అది శ్రేష్టమైనది, ఘనమైనది. ఒక్కోసారి దేవుడు చేయాలనుకున్న దాంతో నీ టైమింగు ఆయన టైమింగు సెట్ అయితే నువ్వేమనుకుంటావు అంటే నేను అడిగిందంతా దేవుడు ఇస్తున్నాడు అనుకుంటావు. అలా కాకుండా నువ్వు అడిగినప్పుడు ఇవ్వకుండా దేవుడు డిలే చేస్తున్నాడు అనుకో, దేవుడు ఇచ్చే పరిస్థితి లేదు అనుకుంటావు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన నిన్ను కలగనిన వాని వలె చెయ్యువాడుగా ఉన్నాడు. ఇంతకు ఇది నిజమేనా? ఇంతకు ఇది నిజమేనా? నేను ఎవ్రీ టైము ఈ హాల్ చూసినప్పుడు, ఎవ్రీ టైం ఈ బిల్డింగ్ మేము చూసినప్పుడు కలగన్న వాళ్ళ వల్లే ఉంటామండి. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దగ్గర దగ్గర 12-13 సంవత్సరాలు ఈ బిల్డింగ్లో మేము వాటర్ లేక, ఫ్రీడమ్ లేక సఫర్ అయ్యాం. దేవుడు పరిచర్య ఇక్కడ చేయమన్నాడు, కానీ ఇక్కడ పరిచర్య జరగడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఇంత ఏసీ హాల్లో కూర్చొని ఇప్పుడు ఈ బిల్డింగ్లో మేము స్వతంత్రంగా మేమున్నాము అనేది ఎప్పుడు కలగన్నట్టుగానే ఉంటుంది, ఎప్పుడు కలగన్నట్టుగానే ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవి. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మరి దేవుడు అనుకుంటే ఒక రోజులో చేయలేడా? మరి 12-13 సంవత్సరాలు ఎందుకు సఫర్ అవ్వాల్సి వచ్చింది? ప్రభుకు స్తోత్రం. అంత టైం తీసుకోవడం వల్లనే మా విశ్వాసంలో చాలా మార్పు వచ్చిందండి. చాలా స్ట్రాంగ్ అయ్యాం, చాలా స్ట్రెంగ్తన్ చేయబడ్డాం. బలహీనమైనటువంటి స్థితిలో బలవంతులంగా మార్చబడ్డామండి. దేన్నైనా జయించగలము దేవుని సామర్థ్యముతో అన్న స్థితిలోకి మేము వచ్చాం. మేమే కాదు, చిన్నగా ఉన్నారు పిల్లలు, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు ఆ చిన్నతనంలోనే, జాన్ ప్రకాష్ ఇంకా పుట్టలేదు, నిసి పుట్టింది. అదే పరిస్థితుల్లోనే పెరిగారు, సమస్యల్లోనే పెరిగారు, ఇబ్బందుల్లోనే పెరిగారు. కానీ ప్రభు కార్యాలు చూస్తూ పెరిగారు. ప్రభు స్తోత్రం. ప్రభు కాపుదలను చూస్తూ పెరిగారు, ప్రభు పోషణను చూస్తూ పెరిగారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు ఎవరైతే మీ ముందు నిలబడి కొన్ని మాటలు చెప్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడో చోట ట్రైనింగ్ చేసి ఏదో ఒకటి ముగించేసి డిగ్రీలు సంపాదించి నిలబడలేదు. ఎస్, ప్రతి క్రైస్తవుడు శిక్షణ గుండా వెళ్ళాలి. నేను కూడా నాయకుల కింద శిక్షణ గుండా వెళ్ళాను. కానీ దేవుని కార్యాలు అద్భుతమైనవి, అవి జరుగుతాయి. ఇంకా జరిగేటువంటి అవకాశం ఉంది అని నమ్మలేని పరిస్థితుల్లోకి ప్రభు తీసుకొని వచ్చి నాకు సమస్తము సాధ్యమే. అందుకనే ఏది కూడా నేను తొందరపడను. ప్రభు కార్యాల కొరకు నేను నా కుటుంబం అవకాశం ఇస్తాం. ప్రభా ఈరోజు జరగలేదు, కావాలి, ఈరోజు కావాలి, కానీ ఈరోజు లేకపోతే ఇంకా మేము బ్రతకలేం ప్రభా అని మాత్రం అనం. ఎందుకంటే ఈరోజు జరగంది రేపు ఎందుకు జరిగిస్తాడో దేవునికి తెలుసు.
ఈరోజు జరగకపోతే రేపటికి వెళ్ళేసరికి డిలే అనుకుంటాం, ఆలస్యం అనుకుంటాం. ఆ ఆలస్యము అన్నది కూడా నా జీవితంలో ఆశీర్వాదము అని మేము ట్రైనింగ్ అయ్యాం. నా జీవితంలో ఆలస్యము అన్నది కూడా దేవుడు వడ్డీతో కలిపి, కాంపెన్సేషన్తో కలిపి, దుఃఖపడిన దినాలకు కలిపి, అన్ని నష్టాలకు కలిపి ఆశీర్వాదాన్ని ఒకటే రోజు రిలీజ్ చేస్తాడు. క్రైస్తవునిగా ఉన్న నీకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించడము, దేవుని స్తుతించడము, క్రైస్తవ జీవితాన్ని జీవించడము అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రభుత్వము, ఆయన పరిపాలన కింద, ఆయన టైమింగ్ కింద, ఆయన ఆలోచన ఆశీర్వాద ప్రభావం కింద నీ జీవితాన్ని నిలబెట్టుకోవడము. అలా నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడము. ప్రభుకు స్తోత్రం. ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీన మనస్కుడవై ఉండు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తగిన సమయము కలిగి ఉన్నాడు. ఆ తగిన సమయంలో హెచ్చింపబడడం అనేది ఖచ్చితంగా నువ్వు కలిగి ఉన్నావు. దానికి గ్యారెంటీ యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేయడమే. హల్లెలూయా. మరొకసారి చూద్దాం. 126వ కీర్తన 1వ వచనం నుండి 1-2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. చాలాసార్లు మనం ధనవంతులంగా ఉంటే, జ్ఞానవంతులంగా ఉంటే, లేకపోతే మన వాడే కారు చాలా పెద్ద కంపెనీకి సంబంధించిన కారు అయితే, మనం బాగా గోల్డ్, సిల్వరు లేకపోతే డైమండ్స్తో మనం ఉంటే, మన ఇంట్లో మంచి మంచి సోఫాలు, పెద్ద ఇల్లు, బంగ్లా ఉంటే, మన బంధువులు మనల్ని చూసి యేసుప్రభు దగ్గరికి వస్తారని భ్రమలో ఉంటామండి. మనం ఊహించని విషయం ఏంటో తెలుసా అండి? యేసుప్రభుని నమ్మని వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. ఏ మనిషి కూడా నువ్వు వాడే వస్తువులను చూసి ఎప్పుడు పొరపాటున కూడా యేసుప్రభు దగ్గరికి రాడండి. బట్ ఏ మనిషి సంపాదించలేంది, ఏ మనిషి కూడా అనుభవించని గొప్ప శాంతి, సమాధాన, సంతోషాలు యేసుప్రభు నీ జీవితంలో నింపి ఉన్నాడు. వాటిని నువ్వు ఎంతగా మనుషులకు నువ్వు చూపిస్తావో, నిన్ను మాత్రమే ఎరిగి యేసుక్రీస్తుని ఎరగని వారు నీలో ఉన్న ఆ సంతోషాన్ని చూసి, నీలో ఉన్న ఆ సహనాన్ని చూసి, నీలో ఉన్న ఆ సమాధానాన్ని చూసి వారు యేసుప్రభు దగ్గరికి వస్తారండి. ఎందుకంటే భూమి మీద ధనవంతులు ఉన్నారండి, బహుధనవంతులు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఏది శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత అనుభవించని మిక్కిలి ధనవంతులు ఉన్నారు. అన్నీ బాగున్నాయనేసరికి మరణకరమైన వ్యాధి వచ్చిందనుకోండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా డాక్టర్లు అంటారు హోప్లెస్. కానీ ప్రభుకు స్తోత్రం, యేసుక్రీస్తు గాయాలు మనకు స్వస్థతను ఇచ్చాయి. యేసుక్రీస్తు గాయాలు మనకు స్వస్థతను ఇచ్చాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. నీవు అన్యులను అంటే నీ చుట్టూ ఉన్న క్రీస్తును నమ్మని వాళ్లకు నువ్వు చూపించాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీ నోటి నిండా నవ్వు ఉండాలంట. చాలాసార్లు మనం ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ బాస్ లేకపోతే ఆ టీం లీడరో లేకపోతే ఎవరైనా సరే టార్చర్ పెడుతున్నారు అని ఆ ఉద్యోగం మానడానికి చూస్తాం. కానీ నీ సహనాన్ని సకల జనులు చూడేసేటట్లుగా నువ్వు హింసకు గురవుతావు, అవమానానికి గురవుతావు. కానీ నువ్వు ఆ దాంట్లో తట్టుకొని నిలబడతావు కదా, అది మనుషులు గమనిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సహనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు పొందుకున్న రక్షణ అనుభవంలో, నువ్వు విమోచింపబడిన విమోచనలో నుంచే ఆ సహనము, ఆ సంతోషము, ఆ సమాధానము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నువ్వు ఉన్న చోట నువ్వు తట్టుకోగలిగినంత దానికంటే మించినది నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభు నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్ట్రెంథన్ చేస్తాడు. కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే నువ్వు ఊకే బలపడుతుంటావు అంతే, నీ పరిస్థితులు మారవు, మనుషులు మారరు, ఇంకా ఘోరంగా నిన్ను హింసిస్తున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నిలబడతావు, నువ్వు మాత్రం సహిస్తావు, ఓర్చుకుంటావు, సహిస్తావు. అది ఎదుటి వాళ్ళను మార్చేస్తుందండి. అట్లని ప్రధానికి సహించుకోమని నేను చెప్పట్లేదు. అందుకనే క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని
సమయాలకు, దేవుని సీజన్స్కి అలవాటు పడిన వ్యక్తిగా ఉండాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. వారి నోటి నిండా ఏముందంట? జనరల్లీ సమస్యలు గుండా వెళ్తున్న వాళ్ళ నోటి నిండా ఏముంటుంది చెప్పండి? సమస్యలు గుండా వెళ్తున్న వ్యక్తి నోటి నిండా ఏముంటుందంటే దుఃఖం ఉంటుందండి, ఏడుపు ఉంటుంది. కానీ నోటి నిండా ఏముంటుందో తెలుసా అండి? దూషణ మాటలు ఉంటాయండి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, కోపంతో నిండిన మాటలు ఉంటాయి, బాధతో నిండిన మాటలు ఉంటాయి. కానీ ఇజ్రాయేలును దేవుడు విమోచించినప్పుడు, వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు వారి నోటి నిండా ఏముందంట? ఇప్పుడు నీవు నీ హృదయంలో, నీ నోటిలో నవ్వు ఉందా? రావాలా? నువ్వు విమోచింపబడ్డావా? ఇంకా బంధింపబడి ఉన్నావా? యేసు ప్రభు నిన్ను విమోచించాడా? ఇంకా విమోచించలేదా? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన చెరను చెరగా, ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడో నీకు తెలిసి నీకు తెలియక నీవు, నీ వంశము, నీ గడిచిన తరాలు ఏదో ఒక విషయంలో, ఒక శాపంలో, పాపంలో, బలహీనతలో, కరువులో, దరిద్రతలో, వ్యాధుల్లో, రోగాల్లో నీకు తెలియకుండా బంధింపబడి ఆ బంధకాల్లోనే వంశపారపర్యంగా ఆ బంధకాలనేవి రక్తము ద్వారా స్ప్రెడ్ అవుతూ, మనుషుల ఆలోచన విధానం ద్వారా స్ప్రెడ్ అవుతూ, జీవన విధానం ద్వారా విస్తరిస్తూ, అలా తరతరాలు వస్తున్నటువంటి ఆ తరాల మధ్యలో యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాడు. ఆశీర్వాదానికి, శాపానికి మధ్యలో యేసు ప్రభు పుట్టాడండి. చీకటికి వెలుగు మధ్యలో యేసు ప్రభు పుట్టాడండి. పాపానికి పరిశుద్ధతకు మధ్యలో యేసు ప్రభు పుట్టాడండి. ఎవ్వరూ చేయలేని, ఎవ్వరూ ఇవ్వలేని, ఎవ్వరూ సహించలేని, భరించలేని అద్భుతమైనటువంటి స్థితిలో యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించి ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? చెరను ఏం చేశాడు? చెరగా పట్టుకొని పోయి. ఎవరి చెర ఇది? ఆయన జీవితంలో ఉన్న చెరనా? ఆయన జీవితంలో ఉన్న బంధకాల? ఆయన జీవితంలో ఉన్న అపవాది క్రియల? ఆయన చేసిన పాపమా? అందుకనే యేసు ప్రభువు ఈ భూమి మీద దేవుని కుమారునిగా, 2 పరిశుద్ధునిగా జీవించాడు, నీతిమంతునిగా జీవించాడు, సాతానునికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జీవించాడు. అది ఆయన జీవన విధానం. 2వది, ఆయన చెరపట్టాడు, బంధించిన వాణ్ణి బంధించాడు, నాశనానికి గురి చేసేవాడిని నాశనం చేసి ఉన్నాడు, వ్యాధికి మూలము అయినటువంటి వాడిని వ్యాధిగ్రస్తునిగా చేసేశాడు. చెరను చెరపట్టి మనుషులకు ఏమిచ్చాడు? ఉన్నది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు విమోచించాడా? విమోచించలేదా? యేసు ప్రభు చెరను చెరపట్టి మనుషులకు ఈవులనిచ్చాడా? క్రైస్తవులకు ఈవులనిచ్చాడా? చెప్పాలండి. ఏ రిలీజియన్, ఏ రీజన్, ఏ క్యాస్ట్, ఏ టైప్ ఆఫ్ పీపుల్? ఓన్లీ ఎడ్యుకేటెడా? చెప్పాలండి. నీతిమంతుల కొరక? ఏ రకమైన ప్రజల కొరకు యేసు ప్రభువు విమోచన ఇచ్చాడు? అందే చెప్పండి. మనుషులను. ఆ విమోచనను నమ్మి, ఆ విమోచకుణ్ణి ప్రభువుగా అంగీకరించి రక్షింపబడి బాప్తీసం పొందడం ద్వారా మనం క్రైస్తవులమయ్యామే. కానీ యేసు ప్రభువు విమోచించినది సమస్తమైన మానవాళిని. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన మరోసారి చదువు 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణము అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అంటే దీన్ని అర్థం చేసుకునడానికి నేను ఒక మాట చెప్తానండి. ఏంటంటే, ఒక స్నేహితుడు బహుధనవంతుడు, ఇంకో స్నేహితుడు కూడా ధనవంతుడే, కానీ
తొందర ఆలోచనలతో రాంగ్ పీపుల్ను నమ్మి రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి అనేక మంది దగ్గర నష్టపోయాడు. అయితే ఎంతగానో ప్రేమించేటువంటి ధనవంతుడైనటువంటి స్నేహితుడు తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని చెప్పి ఆ స్నేహితుడిని కలిసి ప్రాబ్లం అడిగి, నీకెంతమందితో సమస్య ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎంతవరకు ఎంతమందికి ఎలా ఇవ్వాలి, బ్యాంక్ లోన్సా, హ్యాండ్ లోన్సా, లేకపోతే ఏంటి, అన్ని వివరాలు కనుక్కున్నాడండి. కనుక్కొని మొత్తం లిస్టు చెప్పు, ఇప్పుడే మొత్తం నేను తీర్చేస్తాను, నువ్వు మరలా నాకు నేను అది చెప్పలేదు అని అనొద్దు, మొత్తం చెప్పు, అది ఎన్ని కోట్లైనా పర్వాలేదు. అమెరికాలో ఒక వ్యక్తికి ఇవ్వాలి, అమెరికాలో ఒక వ్యక్తికి ఇచ్చేశాడు. రష్యాలో ఒక వ్యక్తికి ఇవ్వాలి, రష్యాలో ఒక వ్యక్తికి ఇచ్చేశాడు. ఇజ్రాయెల్ ఒక వ్యక్తికి ఇజ్రాయెల్ వచ్చేసాడు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి, మొత్తం ఏ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసి ఇంకా అప్పు అన్నది లేకుండా ఆ వ్యక్తిని చేసేసాడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తికి తిరిగి విస్తారమైన లాభాలు వచ్చే తన ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు. ఏం చేయాల్సిన పని లేదు, అమౌంట్ ఎంత వస్తుంది, దేనికి కరెక్ట్గా ఎంత ఖర్చు పెట్టాలి అన్నది తన స్నేహితునికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. అలానే యేసుక్రీస్తు కూడా నీకు తెలిసిన నీకు తెలియని అనేక చోట్ల, ఇది శారీరకంగా ఒక వ్యక్తికి ఇక్కడ 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 నేను కట్టాలి అని తెలుస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఎన్ని చోట్ల బంధింపబడినాడో ఆ వ్యక్తికే తెలియదు. ఎన్ని చోట్ల ఆ వ్యక్తి ఇరుక్కుపోయాడో తెలీదు. ఎన్ని చోట్ల ఆ వ్యక్తి అపవాది చేత పీడింపబడ్డాడో తెలీదు. ఎన్ని చోట్ల ఆ వ్యక్తి అపవాదికి అవకాశాలు ఇచ్చాడో తెలియదండి. మన ధోరణిలో మనం వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ యేసు ప్రభువు లెక్క కట్టి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో లెక్క కట్టి ఎక్కడెక్కడ ఎలా ఎలా బంధింపబడి ఉన్నాడో ప్రతి చోట నుంచి ఆ వ్యక్తిని విమోచించున్నట్లుగా ఆ వ్యక్తి ఎక్కడ బంధింపబడినా అన్ని చోట్లకి వెళ్ళాడు. ప్రతి చోట నుంచి విమోచించుకుంటూ వచ్చి లెక్కను సంపూర్తి చేసి ఈరోజు పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు, తన మహిమకు వారసునిగా చేశాడు. నీవు చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఒక సైకాలజీ పనిచేస్తుంది. అదేంటి అంటే ఆలోచన పనిచేస్తుంది. అదేంటంటే నీకు ఏ పరిస్థితి, కష్టము, ఇబ్బంది, అవమానము, కరువు ఇటువంటి వచ్చినప్పుడు వాటి గురించి అధికంగా నువ్వు మొరపెడుతూనే ఉంటావు, వాటి గురించి అధికంగా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. లేకపోతే ఎవరైనా నీకు ప్రేయర్ చేసి నీకు చేతబడి చేశారంటే ఇంకా చూడండి, యేసు ప్రభు ఎక్కడికి పోతాడో తెలియదు, చేతబడే ముందుకు వచ్చేస్తుందండి. ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు చేతబడి చేశారు, మా కొరకు ప్రార్థన చేయండి. మరి యేసుప్రభు విమోచించిన దేవుడు ఎక్కడికి పోయింది? యేసుప్రభు విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు నిన్ను? ఏ వాటి నుంచి విమోచించాడు? ఎలా విమోచించాడు? ఎన్నిటి నుంచి విమోచించాడు? అలా విమోచింపబడిన క్రైస్తవ జీవితం కలిగిన నీవు ఇంకా విమోచింపబడాలి, డెలివరెన్స్ అవ్వాలి అన్నది మాత్రమే నిన్ను డామినేట్ చేసే విధంగా నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు కట్టుకున్నావు అనుకోండి. దాని గురించి మొరపెడుతున్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు. ఎవరితో మాట్లాడినా చేతబడి, ఎవరితో మాట్లాడినా కష్టము, ఎవరితో మాట్లాడినా వ్యాధి, ఎవరితో మాట్లాడినా నీకున్న పరిస్థితులు, ఇలాంటిదే నీవు కలిగి ఉండి అసలు నీ కొరకు నిన్ను విమోచించిన విమోచకుని గూర్చిన ప్రేమ, జ్ఞానము, పరిపాలన అన్నదాన్ని నువ్వు మర్చిపోయేటట్లుగా సాతానుడు నిన్ను మోసం చేస్తాడండి. నువ్వు మొరపెట్టడాన్ని అసలు ఆపడు. నువ్వు మొరపెట్టుకో, ఉపవాసాలు ఉండడాన్ని ఆపడు. ఉపవాసాలు ఉండు, కన్నీరు గార్చు, బాధపడు, దుఃఖపడు, మొరపెట్టు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు 1 వీక్ తర్వాత విశ్రాంతిని ఇస్తానని టైం చెప్పాడండి దేవుడు.
బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనకు ఒక సైకాలజీ పనిచేస్తుంది. ఏంటంటే పరిస్థితులు మారేంత వరకు మనం ప్రార్థన చేయాలని. అసలు ఎవరికైతే నువ్వు మొరపెడుతున్నావో, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి సన్నిధిలో అయితే నీ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నావో, ఆయన ఎన్ని రోజుల తర్వాత నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు, ఎన్ని రోజుల తర్వాత నీకు విశ్రాంతిని, నెమ్మదిని, రెస్ట్ని ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు నెక్స్ట్ ఇయర్ సమాధానం ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను అన్నాడా? చెప్పాలండి. ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుణ్ణి అయితే నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు మొరపెట్టే రోజు, నువ్వు కృంగిపోయిన రోజు, నువ్వు భయపడిన రోజు, అవమానంతో నలిగిపోతున్న రోజు, నీ సహాయ స్థితిలో కృంగిపోయిన రోజు, నువ్వు నమ్మిన వాళ్ళు నీకు మోసం చేసిన రోజు, నీలో ఉన్న దుఃఖము, బాధ, వేదన, దాంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా అని మొరపెడితే దేవుడు నీకు ఇది కావాల్సిందే చర్చికి రావా, నీకు ఇది కావాల్సిందే దశంభాగాలు ఇవ్వవా, నీకు ఇది కావాల్సిందే నా వాక్యానికి దూరం ఉంటావా, ఇది నీకు కావాల్సిందే, నీ తిక్క కుదిరిందిలే, ఒక 1 వీక్ అనుభవించు, అప్పుడైతే నీకు తెలుస్తుంది. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగింది. నువ్వు పుట్టకముందే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నువ్వు పుట్టకముందే నిన్ను విమోచించిన వాడు, నువ్వు పుట్టకముందే నీ తల్లి గర్భంలో రూపొందించబడకపోయి నిన్ను చూసిన వాడు, నిన్ను విమోచించిన వాడు, నిన్ను అంత ఈజీగా కష్టానికి, నాశనానికి, ఇంకా మొరపెట్టిన తర్వాత కూడా ఇంకొక సంవత్సరం తర్వాత ఆయన నీకు సహాయం చేసేవాడా? ఎటువంటి దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉన్నాం. కానీ సంవత్సరాలు గడుస్తున్నా. నేను 2 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశానండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత నా మొహాన్ని దేవుడికి ఎలా చూపించాలో అర్థం కాలేదండి. ఎందుకంటే 2 ఇయర్స్ నేను కార్చిన కన్నీరు మామూలుగా కాదండి, మామూలుగా కాదు. తర్వాత నాకు అర్థమైంది, 2 సంవత్సరాల తర్వాత నేను దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత నాకు అర్థమైంది, ప్రభా నా మొహం నీకు చూపించడానికి సిగ్గేస్తుంది. ఏంటి 2 సంవత్సరాలు మొరపెడితే కూడా సహాయం చేయలేని దేవుడా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే, 2 సంవత్సరాలు కన్నీరు గారిస్తే నా జీవితంలో దేవుడు సహాయం చేస్తాడా? ఇదే విధంగానే నేను కూడా సంఘానికి కన్నీటి ప్రార్థన చేయండి, సంవత్సరాలైనా పర్వాలేదని కనుక చెప్పాను అనుకోండి, సంఘం అంతా కూడా కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. తప్పు కాదండి, కన్నీటి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ దేవుని గురించిన జ్ఞానం కలిగి, ఆయన చేసే కార్యాలను గూర్చిన జ్ఞానం కలిగి, ఆయన హృదయాన్ని గూర్చిన జ్ఞానం కలిగి మనం కన్నీరు గార్చాలండి. అప్పుడు మన కన్నీటికి ఒక విలువ ఉంది, మన కన్నీటికి ఒక విలువ ఉంది. దేవుడు 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి వాళ్ళను బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారు కలగనిన వారి వలె ఉన్నారు, వారి నోటి నిండా నవ్వు ఉండెను. కానీ ఇశ్రాయేలీలు దాన్ని పట్టించుకోలేదండి. పదే మళ్ళా సనుగు గొనుగులతోనే వెళ్ళిపోయారు. ఈరోజు మనం కూడా విమోచింపబడ్డాము, చెరను చెరగా తీసుకుపోయి మనకు ఈవులను ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన మనల్ని తనకు రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు, తన మహిమకు వారసులుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని వెలపెట్టుకొని తన సొత్తుగా చేసుకొని, తన నివాస స్థానంగా చేసుకొని, తన ఆత్మను మనలో నివసింపజేస్తూ, తన మహిమ ప్రకాశం యొక్క వెలుగులో మనల్ని ప్రకాశింపజేస్తూ, మనల్ని తలగా ఉంచి, మనకు ఆలోచన చెప్పి, మనలను ఈ భూమి మీద అధికారం కలిగిన ఏలుబడి చేసే స్థితిలోకి ప్రభు మనల్ని విమోచించి నడిపించాడు. ఇది ఏదో ఒక చిన్న పరిస్థితి వస్తే, ఇంకొక పరిస్థితి వస్తే పోయేది కాదు, మారేది కాదు. ప్రభు నిన్ను విమోచించిన విమోచన యొక్క రుజువే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఎవరి ఆనందము కదా? మనము ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, మనం ఒక ఫంక్షన్కి అటెండ్ టెన్షన్లోనే ఉంటామండి. అక్కడ వాళ్ళు గడుస్తారు, వీళ్ళు గడుస్తారు, చిన్న 10th క్లాస్ వాళ్ళు కలుస్తారు, 7th క్లాస్ వాళ్ళు కలుస్తారు, డిగ్రీ వాళ్ళు కలుస్తారు, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కలుస్తారు, ఇంకొకటి కలుస్తారు, బిజినెస్ వాళ్ళు కలుస్తారు, బంధువులు కలుస్తారు. ఎన్నడూ కలవని వాళ్ళు కూడా అక్కడే కలిస్తే ఇంకా చూడాలి మన మొహము. ఇంట్లో ఉన్నప్పుడేమో ఏడుపు, దుఃఖము. అలా కాకుండా ఫంక్షన్కి వెళ్ళామనుకో ఎలా ఉంటుందండి మన ఫేసు? ఇంకా 2 మేకప్ ఎక్కువ వేసుకొని వెళ్తామండి. అవునా కదా?
అంటే కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మనలో దుఃఖాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సంతోషంలోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి డెకరేషన్ చేస్తే అక్కడ నిలబడి సెల్ఫీలు దిగి మనం ఎంజాయ్ చేస్తాం. అవునా కదన్నా? అవునా కదా? ఎవరైనా మీరు ఫంక్షన్కి వెళ్ళి సెల్ఫీ దిగకుండా వచ్చినారంటే అసలు మీరు కాదు. అవునా కదా? అవునా కదా? వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం సెల్ఫీ దిగడానికి సింపుల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగితే కొంచెం మీరు పక్కకి జరిగితే నేను మా హస్బెండ్ నిలబడి ఫోటో దిగుతామని దిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పెళ్ళి అయినట్టుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి, ఇదిగో మా పెళ్ళి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నామని. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తే అక్కడున్న దుఃఖాన్ని అక్కడున్న సంతోషాన్ని మనము అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో నీ దుఃఖము నీ వేదన కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనలోనే కలిగి జీవిస్తున్నాము. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ. అది నీవు ప్రభువును తెలియని వాళ్ళకి చూపించాలి, అది మనుషులకు చూపించాలి. దేవుడు మనిషిని చేసినప్పుడు భావోద్రేకాలతో చేశాడండి, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో చేశాడు. ఆ ఎమోషన్స్లో శక్తివంతమైనటువంటి ఎమోషన్ ఏంటి అంటే జాయ్. సంతోషం అనేది చాలా పవర్ఫుల్ థింగ్ అండి. ఆ జాయ్ లేకపోవడం వల్లనే నీ శరీరంలో బ్లడ్ ప్రెషరు, నీ శరీరంలో అవయవాల యొక్క పని, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ మధ్యలో చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి. ఎందుకంటారు డాక్టర్? ఈ మధ్యలో ఎక్కువ ఆలోచిస్తున్నారా, డిప్రెషన్గా ఉన్నారా అంటారండి. నువ్వు దుఃఖంగా ఉంటే నీ బాడీ తట్టుకోవట్లేదండి. దేవుని సృష్టి ప్రకారము, దేవుని డిజైన్ ప్రకారము నీ శరీరంలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో సంతోషము ఉండాలి. అది కనుక లేకపోతే బాడీ డిమాండ్ చేస్తుంది ఆ సంతోషాన్ని. ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలామంది బార్కి వెళ్ళి సంతోషపడతారండి. కొంతమంది కొన్ని రకాలుగా వెతుక్కుంటారు. కానీ క్రైస్తవునిగా నువ్వు జాయ్లో, పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో ఉన్నావు. అది ఈ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, నీలో క్రియేటివ్గా ఆలోచించడాన్ని చేస్తుంది. అందుకనే దుఃఖంలో క్రైస్తవుడు ఎక్కువ రోజులు ఉండకూడదు, ఎక్కువ గంటలు ఉండకూడదు. నీవు ఏడవడము అన్నదాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయకూడదు, అలో చేయకూడదు. కారణం ఏంటంటే నీవు ఏ శరీరాన్ని కలిగి ఉన్నావో అది నీ శరీరం కాదు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళపెట్టి కొన్నాడు. నీకు దుఃఖం ఉన్న మాట నిజమే, కానీ ఆ దుఃఖము పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో ప్రభు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవ్రీడే నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దృష్టిలో ఎవ్రీడే ప్రేయర్ ఎందుకు చేయాలి అంటే, నువ్వు దుఃఖంలో నుంచి, బాధలో నుంచి, నిరాశలో నుంచి, అవమానంలో నుంచి నువ్వు పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపబడడానికి దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి. యేసు ప్రభు నీకు ఎందుకు అవసరం అంటే, నువ్వు శాంతి సమాధానంతో బ్రతుకుతూ ఆ శాంతి సమాధానము సంతోషాలను గురించిన వార్తను, యేసుక్రీస్తును గురించిన వార్తను ప్రకటించడానికి ఉన్నావు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ గొల్లల దగ్గరికి దూత వచ్చినప్పుడు, ఇదిగో లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. చెప్పండి, యేసుప్రభు అంటే ఏంటి? లోకమంతటికి కలగబోవు మహా జాయ, గ్రేటెస్ట్ జాయ. మహా సంతోషమా, మామూలు సంతోషమా? చెప్పాలి. ఇవి చెప్పండి, యేసు ప్రభువును నమ్మడం అంటే ఏంటి? మహా సంతోషము. యేసు ప్రభు ప్రభువుగా అంగీకరించడం ఏంటి? మహా సంతోషం. మహా సంతోషం యొక్క పరిపాలన. యేసు ప్రభువును నమ్మడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఓకే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ప్రభు. మా దుఃఖము ఈ పాస్టర్కు అర్థం కావట్లేదు, అందుకని ఎగతాళి చేస్తున్నాడో మీరు అనుకోవచ్చు. నేను 2 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాను. కన్నీరు అంటే మామూలు కన్నీరు కాదు, నా కన్నీటితో నా పరుపు తేలియజేసి తిని అన్నట్టుగా ఘోరంగా. మామూలుగా ఏడుపు అంటే ఇంకా మామూలు ఏడుపు కాదండి. దుఃఖం అంటే మామూలు దుఃఖం కాదు.
నా మైండ్, నా హృదయం అంతా కూడా చిన్న భిన్నమైపోయినా 2 సంవత్సరాలు. అందుకనే ఆ దుఃఖాన్ని నేను అటాక్ చేస్తాను. అది నన్ను అటాక్ చేసింది. యేసు ప్రభుని నమ్మిన ఆ దుఃఖం యొక్క వాల్యూ నాకు తెలిసింది, కానీ అందులో నుంచి నన్ను విమోచించిన విమోచకుని యొక్క వాల్యూను గ్రహించుకోకుండా ఆ దుఃఖాన్ని నేను అనుభవించాను. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డానో ఆ దుఃఖానికి వాల్యూ లేదు. నేను ఇప్పుడు సంతోషంతో నింపబడిన ఆ సంతోషానికే నా జీవితంలో వాల్యూ ఉందని గ్రహించిన రోజు నా జీవితంలో నిజంగా నేను విమోచింపబడ్డాను. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. నువ్వు క్రైస్తవునిగా నీకు వచ్చే సమస్యలు, శోధనలు, ఇబ్బందులు నువ్వు ఊహించనివి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. బట్ గుడ్ న్యూస్, నీ జీవితంలో అవి నిన్నేమీ చేయలేవు. ఏది నిన్ను ఆశీర్వాదం పొందకుండా ఆపలేదు, జయించకుండా ఆపలేదు, పరిశుద్ధునిగా నీతిమంతునిగా జీవించకుండా ఆపలేదు. నువ్వు పోరాడొద్దు. నీ కొరకు పోరాడి గెలిచిన వారిని గురించిన సంతోషముల ఆనందంలో నువ్వు ఉండడం ప్రారంభించు. ప్రభుకు స్తోత్రం. చాలామంది క్రైస్తవులైన తర్వాత కూడా పాపంలో పడడానికి రీజన్ ఏంటంటే దుఃఖం అండి, డిప్రెషన్. దుఃఖం అనేది, నిరాశ అనేది దేవుడు నీ జీవితంలో ఏమి ఇవ్వలేదన్నట్టుగా ఉన్న పరిస్థితిని బట్టి దుఃఖం వెంట దుఃఖంలోకి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే పాపంలో పడతావు, నీకు తెలియకుండానే ఫెయిల్ అయిపోతావు. నీలో అద్భుతంగా ఆలోచించాల్సిన ఆ క్రియేటివిటీ బ్లాక్ అయిపోతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన నువ్వు పుట్టకముందే నిన్ను చెరలో నుంచి విమోచించి ఉన్నాడు, నీకు ఈవులను అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత నీ హృదయం నిండా, నీ తలంపుల నిండా, నీ ఆలోచనల నిండా, నీ నోటి నిండా ఆయన సంతోష సమాధానాలను నింపి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నిన్ను చూసిన వారు, నువ్వు యేసుప్రభుని నమ్మిన తర్వాత నిన్ను చూసిన వారు నీ మీద జలసీతో నిన్ను అటాక్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటావు, కనీసం పెట్టుకోవడానికి ఒక వాచ్ ఉండదు, మంచి డ్రెస్ వేసుకోవు, మామూలుగా ఉంటావు, ఇతరులు వాడేటువంటి పర్ఫ్యూమ్స్ను వాడలేవు ఎప్పుడు. కానీ ప్రభుకు స్తోత్రం, ఏ లోటులో ఉన్నా, ఎట్లా ఉన్నా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే మనుషులు ఫస్ట్ నీ మీద జెలసీగా ఫీల్ అవుతారు. మాకు ఇన్ని ఉండి కూడా మేము సంతోషంగా లేము అని. సంతోషంగా ఉన్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నీ పట్ల ఫస్ట్ జెలసీగా ఫీల్ అయ్యి నీ మీద లేనిపోనివి పెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఒక రోజుకి నీ సహనం చూసి, నీ ఓర్పును చూసి నిన్ను అసూయతో ఇబ్బంది పెట్టిన వాళ్ళే నీ దగ్గరికి వచ్చి మాకు కూడా ఈ సీక్రెట్ చెప్తావా? అప్పుడు నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పడం ప్రారంభిస్తావు. ఇది నా సంతోషం కాదు, ఇది యేసుక్రీస్తు నమ్మటం వల్ల ఆ విమోచకుడు నాకు ఇచ్చిన సంతోషమే తప్ప మరొకటి కాదు. వ్యాధి, రోగము, వ్యసనము, పాపము, చీకటి, అవమానాలు, నిందలు ఇటువంటివన్నీ కూడా నీ సంతోషాన్ని దొంగలించలేవు. నీ విమోచకుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన నింపి ఉన్నాడు. అదే నీకు అందరికీ మించిన గొప్ప ఆస్తి నువ్వు కలిగిన వ్యక్తిగా నువ్వు చూసుకోవాలి. ప్రభుకు స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్కన అడగండి, ఏమైనా వింతగా జరుగుతున్నాయా నీ జీవితంలో? అనుకున్నది తప్ప అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? నువ్వెంతగానో ఇష్టపడే వ్యక్తులే నిన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారా? గుడ్ న్యూస్, ఈ టైంలో కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే ఉంటావు. ఆ నవ్వుకు కారణము నీ భక్తి కాదు. ఆ నవ్వుకు కారణము నిన్ను విమోచించిన విమోచకుని యొక్క పరిపాలనలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన నివాస స్థానంగా నువ్వు ఉన్నావు కాబట్టి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన నిన్ను ఎప్పటికప్పుడు తన ఆనందముతో నింపుతాడు, శాంతి సమాధానంతో నింపుతాడు, తన జీవంతో నింపుతాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నువ్వు యేసు ప్రభుగా అంగీకరించకపోతే, బాప్తీసం పొందకపోతే, పరిశుద్ధాత్మ నింపుదలలోకి రాకపోతే, ఈరోజు
నీ క్రైస్తవ జీవితంలో, నీవు యేసుప్రభుని నమ్మని జీవితంలో ఈరోజు నమ్మడం ప్రారంభించు. ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించు. ఒకవేళ ఆల్రెడీ నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తిగా ఉంటే, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తించకుండా ఉంటే ఈరోజు గుర్తించు. నువ్వు జీవిస్తున్న క్రైస్తవ జీవితంలో దుఃఖము, వేదన అనేది ఎక్కువ నీ జీవితంలో నిలిచి ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు తన ఆనందంతో, తన సంతోషంతో నిన్ను నింపుతాడు. ఎలా నింపుతాడంటే, నీకున్న దుఃఖము 1/2 కిలో అయితే మరి పరిశుద్ధాత్ముడు తన సంతోషాన్ని 1 కిలో నింపుతాడు కాదు. నువ్వు తట్టుకోలేనంత ఆనంద సంతోషాలతో నువ్వు నింపబడతావు. కింద పడి దొల్లునట్లుగా, సంతోషాన్ని తట్టుకోలేనట్లుగా, కడుపుబ్బా నవ్వేటట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను నింపువాడుగా ఉన్నాడు. అదే సువార్త సంబంధమైన క్రైస్తవ జీవితము. మనుషులు నీలో ఆ నవ్వును, ఆ సమాధానమును, ఆ ఓర్పును చూసి యేసుప్రభు దగ్గరికి వస్తారు. ఒకవేళ అలాంటిది లేకపోతే నువ్వు ఎంత సువార్త చెప్పినా నీ ముఖమును చూసిన తర్వాత వాళ్ళు మా బ్యాచే అనుకుంటారు తప్ప ఏదో స్పెషల్ బ్యాచ్ అని అనుకోరు. ఎందుకంటే సువార్త చెప్తున్నటువంటి వ్యక్తి హృదయము, మొహము ఎప్పుడూ నవ్వుతో, సంతోషంతో నిండి ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దుఃఖముతో, వేదనతో, బాధతో నీ ముఖమును చూసినప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. ఎందుకంటే మనుషులందరూ అలానే ఉన్నారు. నువ్వు యేసుప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి అంటే, యేసుప్రభు గురించిన వార్త నువ్వు చెప్పాలంటే ఫస్ట్ చేంజ్ యువర్ మేకప్. ఫెయిర్ అండ్ లవ్లీ బదులు ఫెయిర్ ఎవర్ వాడమని నేను చెప్పట్లేదండి. మేకప్ ఏంటో తెలుసా? అదేంటంటే ఇన్నర్ అండ్ అవుటర్గా జాయ్ అనే మేకప్ను నీవు కంపుకోవాలి. ఆ మేకప్ అనేది మనుషులను క్రీస్తు కొరకు అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ జాయ్ అనేది నీ ఎముకలకు సత్తువ, నీ శరీరంలో క్రొత్త అవయవాలు సృష్టించబడేటట్లుగా ఆ సంతోషము చేస్తుంది. మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను చదివాను, ఒక చోట చదవడము చూశాను యూట్యూబ్లోనూ. ఒక సినిమా హీరోను, ఒక క్యాన్సర్ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు చివరి కోరిక ఏంటి అంటే, ఆ సినిమా యాక్టరు నా దగ్గరికి వస్తే ఆయనతో నేను మాట్లాడతాను, ఫోటో దిగుతాను, ఇది నా చివరి కోరిక అంటే, సరే ఎలాగో పోతున్నాడు కనుక ఇంకా అది అసాధ్యమైన ఏదో ఒక రకంగా సాధ్యమైందండి. ఎప్పుడైతే ఆ హీరో వచ్చి ఆ అబ్బాయిని పలకరించి ఫోటో దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లడు బతికాడండి. నో ట్రేస్ ఆఫ్ క్యాన్సర్. ఏంటది అంటే దాని మీనింగ్ ఏంటంటే, నీ బాడీ జాయ్ని కోరుకుంటుంది. ఆ బాడీకి కావాల్సిన సంతోషము, ఆనందం అనే ఆహారాన్ని నువ్వు నింపితే 100% కొత్త అవయవాలు సృష్టించబడతాయి. వ్యాధి, రోగం అనేది నీ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. అందుకని దేవుడు ఆదామును చేసినప్పుడు నిరాశతో చేయలేదు, దుఃఖంతో చేయలేదు, చీకటితో చేయలేదు, ఏడుపుతో చేయలేదు. దేవుడు ఆదామును చేసినప్పుడు తన ఊపిరితో చేశాడు. దేవుడు తన ఊపిరితో చేశాడు అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇప్పుడు ఆ ఊపిరిలో నుంచి ఏం వెళ్ళింది? సంపూర్ణ సంతోషం వెళ్ళింది. ఎందుకంటే ఆ బాడీకి ఆ సంతోషం అనేది ఆరోగ్యం అండి, ఆహారం. ఆహారం ఎంత మంచిగా ఆహారం తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, తినడం మంచిదే. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఆ విటమిన్, ఈ విటమిన్ బాడీకి ఇచ్చి సంతోషం అనేటువంటి మెయిన్ విటమిన్ కనుక దూరం చేసావనుకో, అసలు ఏ విటమిన్లు కూడా వేస్ట్ అవుతాయి. యువతకాల దినమున నిన్ను విమోచించిన వాడు నీ హృదయాన్ని, నీ నోటిని, నీ జీవితాన్ని తన ఆనందంతో నింపి ఉన్నాడు. ఇది ఏ శక్తులు దొంగలించలేవు. దీనిని నువ్వు నమ్మే క్రైస్తవునిగా ఉండాలి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు మనం చూద్దాం. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై,
పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఉదయకాల ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ దుఃఖాన్ని, నీ పరిస్థితులను నమ్మి ఉన్నావేమో. అంతకంటే మించి నమ్మడానికి యేసుక్రీస్తు నీ జీవితంలోకి ప్రభువుగా వచ్చాడు, ప్రియుడుగా వచ్చాడు. నిన్ను విమోచించిన విమోచకుడుగా నీ జీవితంలోకి వచ్చాడు. నీ పరిస్థితి కంటే ఎక్కువగా ఆయనను నీవు చదువు, ఆయనను గురించి నువ్వు ఆలోచించు, ఆయన విమోచనను నమ్ము. పదే 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 నీకు కలుగుతున్న ఆలోచనల మధ్యలో, శ్రమల మధ్యలో ఆయనను గురించి ఆలోచించు, ఆ విమోచకుని గురించి ఆలోచించు. నీకు దుఃఖం కలుగుతున్న ప్రతిసారి ఆయన ఆ దుఃఖానికి ఎలాంటి పరిష్కారం ఇచ్చాడో ఆలోచించు. నీ హృదయం బాధతో, వేదనతో, గాయాలతో, చేదు అనుభవాలతో నిండి ఉందేమో. నీ శరీరంలో వ్యాధి, రోగం ఉందనే భయముతో నీ హృదయం నిండి ఉందేమో. ఈ ఉదయకాల దేవుని యేసుక్రీస్తు వైపు చూడు. ఏదో ఒక సంఘటన, ఏదో ఒక విషయాన్ని బట్టి సంవత్సరాలు దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉన్నావేమో. ఎస్, నీకున్న పరిస్థితి చాలా భయంకరమైనది అయి ఉండొచ్చు, నిజమే. కానీ నువ్వు పుట్టకముందే ఆ పరిస్థితి గురించి యేసుక్రీస్తు చూచి నిన్ను విమోచించిన విమోచకుడుగా నీ ప్రభు అయ్యాడు. నువ్వు దుఃఖంలో ఉండకూడదనే సంతోషంతో నింపడానికి ఆయన నిన్ను రక్షించి తన ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు. మనుషుల పట్ల, పరిస్థితుల పట్ల, నీకు నష్టం చేసిన వాళ్ళ పట్ల, అది ఏదైనా అవ్వచ్చు, ఏదైనా నిన్ను దుఃఖానికి కలగజేసే పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. 2 సంవత్సరాలు నేను కన్నీరు గార్చాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, మానసికంగా కృంగిపోయాను, దెబ్బతిన్నాను. ఇంకా నా పరిస్థితి ఏమైపోతుందో అన్నట్టుగా ఉన్నాను. కానీ ప్రభుకు స్తోత్రం, అదే పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు తన ఆత్మతో నన్ను నింపి ఉన్నాడు. ఆత్మ యందలి ఆనందంతో నన్ను నింపి ఉన్నాడు. నా మానసిక స్థితి, హృదయ స్థితి, శరీర స్థితి అన్నీ మారిపోయాయి. నొప్పి తెలియని వ్యక్తిగా నేను నిలబడలేదు. యేసు ప్రభు కూడా పరలోకంలోనే ఉండి, దేవునిగానే ఉండి, ఆయన నీకు సహాయం చేసేవాడు అని నేను చెప్పట్లేదు. ఆయన కూడా నీ కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. నువ్వు ఎలా రక్త మాంసములలో ఉన్న వాళ్ళ ఆయన రక్త మాంసంలోకి వచ్చి రక్త మాంసంలో ఉన్న నిన్ను విమోచించడానికి, నీ పరిస్థితుల గుండా నడిచినవాడు, శోధనల గుండా నడిచినవాడు ఆయన. నీ వేదన, నీ దుఃఖము, దాని తీవ్రత నువ్వు అనుభవించిన దానికంటే అధికంగా ఆయన అనుభవించాడు. ఈ ఉదయకాలతో ఉన్న ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా తట్టు చూడు, నా వైపు చూడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, విమోచిస్తానని చెప్పట్లేదు, విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. జలములలో పడి దాటునప్పుడు నేను తోడు ఉన్నాను, అగ్నిగుండా నడచిన వేళలో నేను తోడై ఉన్నాను. నీవు నశించక, నీవు మరణించక,
నేను నీ తోడై ఉన్నాను. ఆరాధన మీకేసయా, నా ఆరాధన మీకే. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. ఈ మాట చెప్తూ ఉండగా నీ హృదయం సంతోష ఆనందాలతో నింపబడుతుంది. గాయపడిన నీ హృదయం స్వస్థత నొందుతుంది. పోరాటంతో నిండిన నీ ఆలోచనలు స్వస్థత నొందుతున్నాయి. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. తండ్రి, యువతకాల దినమున ప్రార్థిస్తున్నాను నాయన. ఇక్కడికి చేరి లైవ్లో జాయిన్ అయ్యి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి హృదయ స్థితి, వారి ఆలోచన స్థితి, వారి మానసిక స్థితి, వారి ఆర్థిక స్థితి, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితి ఎరిగిన వాడవు నాయన. విమోచించిన వాడవు, పేరు పెట్టి పిలిచిన సొత్తు అని చెప్పిన వాడవు నాయన. యువతకాలం ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎందులో, ఎలాంటి పోరాటంలో, ఎలాంటి దుఃఖంలో, ఎలాంటి వేదనలో, ఎటువంటి దుఃఖమనే ఆత్మతో నింపబడ్డారో, చేదు అనుభవాలతో నింపబడ్డారో, బంధింపబడినట్టుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, కృంగిపోయినట్టుగా ఉన్నారో, వైరంతో నింపబడ్డారో, దరిద్రతతో నింపబడ్డారో, ఇప్పుడు అవన్నీ బ్రేక్ అయిపోను కాక యేసు నామములో, లూస్ అయ్యి వెళ్ళిపోను కాక ప్రతి ఒక్కరిలో నుంచి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి, వారి శరీరంలో నుంచి, వారి హృదయంలో నుంచి, వారి తలంపులు, వారి జ్ఞాపకాలు, వారి యొక్క శరీరంలో నుంచి, వారి ఆర్థిక విషయాల నుంచి, రిలేషన్షిప్స్లో నుంచి ప్రతి అపవాది కాడి బ్రేక్ అయిపోయి డిజపర్ అయిపోను గాక. విమోచకుడు సజీవుడుగా ఉన్న యేసుక్రీస్తు నామములో, విమోచించిన యేసుక్రీస్తు నామములో, సజీవుడైన యేసుక్రీస్తు నామములో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయాల్లో బంధింపబడిగా ఉన్న స్థితిలో బ్రేక్ అయిపోయి డిజపర్ అయిపోయి ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక. ఈ క్షణం మందే ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక, ఫ్రీ అవుదురుగాక. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో తండ్రి చిత్తం కానిది, యేసుక్రీస్తుకు సంబంధం లేనిది, పరిశుద్ధాత్మ నడిపింపు కానిది ఏది బంధించి ఉందో, ఏది రూల్ చేస్తున్నట్టుందో బ్రేక్ అయిపోయి డిజపర్ అయిపోను గాక, లూజ్ అయ్యి వెళ్ళిపోను గాక. యేసునామంలో, యేసునామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఈ క్షణమందే, ఈ క్షణమందే, ఈ క్షణమందే వ్యాధి అనే ఆత్మ, దుఃఖం అనే ఆత్మ, దరిద్రత అనే ఆత్మ, అవిశ్వాసం అనే ఆత్మ, పాపపు ఆత్మ, దోషారోపణ చేసే ఆత్మ, పోరాటాన్ని పెట్టే ఆత్మ, ప్రతి పరిశుద్ధాత్మకు సంబంధం లేని ప్రతి ఆత్మ ప్రభావాలు యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Loose, go under the feet of Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే, ఇప్పుడే, ఈ క్షణమందే దుఃఖానికి కారణమైన పరిస్థితులు, వాటి జ్ఞాపకాలు, ఆ దుఃఖము ఇప్పుడే ప్రతి ఒక్కరిని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. సంతోషం పుట్టునుగాక, పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సన్నిధి, ఆయన ఆనందము కమ్ముకొనుగాక, 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 కమ్ముకొనుగాక. రల్బా హాథాదా షోదోబో హోదా ఖేదారాబా అల్బిదాని దకు షదిది ఖేమ మందబో షదద ఖేమ మందబో ఆల్దిది ఖిమిందిది మందరో మస్సోద ఖిన బాందబా. Right now, right now, in the name of Jesus Christ of Nazareth, the name above all names, అన్ని నామముల కన్నా పైనామమే యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో విమోచకుడు విమోచించి ఉండగా ఏ కారణం చేత తిరిగి బంధకాలకుండా వెళ్ళారో ఆ బంధకాలన్నీ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చుదురుగాక. విమోచకుడు విమోచించిన విమోచన ఆశీర్వాదంలో
ఆలోచించేవారుగా ఉందురుగాక, జీవించేవారుగా ఉందురుగాక, నెమ్మది, సమాధానం, సంతోష, ఆనందాలు కలుగునుగాక. పరిస్థితులతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడుదురుగాక, హీల్ అవుదురుగాక. ఇప్పుడే ఈ క్షణమందే పోరాటం తొలగిపోనుగాక, నవ్వు పుట్టునుగాక, ఆనందం పుట్టునుగాక. ఈ క్షణమందే ఇంకొక రోజు కాదు, ఇంకొక వారం కాదు, ఈ క్షణమందే ఆయన నెమ్మది, సమాధానం నిన్ను కమ్ముకుంటుంది. ఈ క్షణమందే ఆయన సంతోష, సమాధానం నిన్ను కమ్ముకుంటున్నాయి. అవు ప్రభా, పరిశుద్ధాత్మ ఆనందంతో నేను నింపబడాలి అన్నవారు నిలబడండి. నీ దుఃఖము కాదు, వేదన కాదు. ప్రభా, నాకు పరిశుద్ధాత్మ ఆనందము, ఆరోగ్యము కావాలి, ఆనందం నాకు కావాలి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో చూస్తున్న వారు కూడా నిలబడి, పరిశుద్ధాత్మ ఆనందం నాకు కావాలి. ఇప్పుడే పరిశుద్ధాత్మ ఆనందముతో నా తలంపులు, ఆలోచనలు, హృదయంతరంగాలు నింపబడి, నా హృదయం నిండా, నా నోటి నిండా నవ్వు ఉండును గాక. ఆర్బా హాథాదాబా ఖబా థారాబా షబాబా రెమ్లా హబా క్లోథరబా ఎల్ హోల్ హెల్ హెబురా యా రవ్ ర లే వ్ర రే క్రో ఫ్రా థే. పరిశుద్ధాత్మ ఆనందం కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ ఆనందం కమ్ముకుంటుంది. ఇంతవరకు దుఃఖంగా ఉన్నావేమో, గొప్ప నవ్వు నిన్ను కమ్ముకోబోతుంది, గొప్ప ఆనందం నిన్ను కమ్ముకోబోతుంది. దుఃఖంతో ఏడ్చావేమో, నీ నోట్లో ఏడుపు ఉంది కాబట్టి ఏడ్చావేమో, ఇప్పుడు ఆయన ఆనందంతో నింపుతున్నాడు, నువ్వు నవ్వుతావు. ఆయన ఆనందంతో నింపుతున్నాడు, నవ్వుతావు. నమ్ము, ఆయన ఆనంద తైలాభిషేకము నీ మీద పోయబడుతుంది. కళ్ళు మూసుకోండి. రబా హథాదా రబా ఖబా. ఒక చేతిని మీ తల మీద, ఇంకో చేతిని మీ ఛాతి మీద పెట్టుకోండి. చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నా విమోచకుడు నాకిచ్చిన విమోచనకు విరుద్ధంగా నేను ఆలోచించిన, నేను తలంచిన, నేను మాట్లాడిన ప్రతి మాటలు, ప్రతి ఆలోచనలు, నమ్మిన ప్రతి దాని ప్రభావాలు ఈ క్షణమందే నా హృదయంతరంగాల్లో నుండి, నా ఆలోచనలో నుండి, నా తలంపుల్లో నుండి, నా జ్ఞాపకాల్లో నుండి కంప్లీట్గా ఇప్పుడే వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. యేసు రక్త నామంలో పరిశుద్ధాత్ముడా, చేతులు తీసేయండి. పరిశుద్ధాత్ముడా, అడగండి. పరిశుద్ధాత్ముడా, ఈ క్షణమందే మీ సన్నిధితో, మీ సంతోషముతో ఈ శరీరము నింపబడునుగాక. ఈ క్షణమందే నా హృదయంలో పరిశుద్ధాత్ముడా, మీ ఆనందము, మీ ఆరోగ్యము, మీ సమాధానము, మీ నెమ్మది, నా నోటి నిండా నవ్వు ఇప్పుడే పుట్టునుగాక, రిలీజ్ అవునుగాక, నింపబడుదునుగాక. ఆనంద తైలాభిషేకము, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము నాలో ఇప్పుడే నింపబడునుగాక. అన్ని భాషలు మాట్లాడదాం. రాబ్లా హాథా రోబో షదా ఎర్బా హదా ద కూషుదు దుబా హబా బాబా బాబా అల్బో దే హేన దిఖనా బాబా బాబా బాబా. పరిశుద్ధాత్మ ఆనందము, ఆనంద తైలాభిషేకముతో నీలో నవ్వు ప్రారంభమవుతుంది. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. పరిశుద్ధాత్ముడా, వీరు మీ సన్నిధితో, మీ ఆనంద సంతోష గాన ప్రతిగానాలతో నింపబడి అన్యజనులకు వెలుగుగా ముందురుగాక. నవ్వు పుట్టునుగాక. రాల్బా హాతాదాబా షబాబా బాబా. నవ్వడానికి ప్రయత్నం చేయండి.
ఆయన నింపుతూ ఉన్నాడు. వారి నోటి నిండా నవ్వు ఉంది. నవ్వడానికి ప్రయత్నం చేయండి, నవ్వడానికి ప్రయత్నం చేయండి. రబా హతదాబా షకదాబా బాబా రెబలో హోనో థోలోబా హా లిహలో హా 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 ఏలు హుమా హజా లియా. నవ్వు 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 రాల హేమ్ రాఫ్లా రేహలో రేహలో హ్రీ మంది యోమో కొండోదో యాహ్ని మౌసోనో కొండో మందికే ఏ హురుందిరే. ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి. నే క్రూమ్ రాంది క్నే రోహ్లాహ్ని. గట్టిగా నవ్వండి, గట్టిగా నవ్వండి, గట్టిగా గట్టిగా. ఈ నవ్వు నీ నవ్వు కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నవ్వండి నవ్వండి. ఎవరిని చూడొద్దు, ఎవరిని చూడొద్దు. నీ అందలి పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నవ్వండి నవ్వండి నవ్వండి. నీ పరిస్థితులు పట్టించుకోవద్దు, నీ మానసికత పట్టించుకోవద్దు. నువ్వు నవ్వు. Holy Ghost anointing, Holy Ghost joy, 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 Holy Ghost joy. ఇంతవరకు మీరు కన్నీటి ప్రార్థన చేసిండొచ్చు, కానీ ఈరోజు ఆనంద తైలాభిషేకముతో నింపబడి నువ్వు నవ్వుతూ ఉన్నావు. నవ్వండి 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 నవ్వండి. ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి. వరాఖాబాథురోబోష్. నవ్వండి 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 నవ్వండి. ఆపద్దు 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 ఆపద్దు. నవ్వండి నవ్వండి. విశ్వాసంతో నవ్వండి. నిన్ను విమోచించిన విమోచకుని వైపు చూసి నవ్వండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. నమ్మి నవ్వండి నవ్వండి. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు మనుషుల ఎదుటగా ఏడ్చావు. నీకు తెలియకుండానే మనుషులకు దుఃఖంతో నిండిన ఫేస్ని చూపించావు. కానీ ఇప్పుడు నవ్వు, ఆ ఫేస్ కనపడాలి మనుషులకు. గట్టిగా నవ్వు, గట్టిగా గట్టిగా. రా పా ఠాబో థో ఏ హో సంప్రాదా ఖాబా సదావ్ రాహలం రిదావు వాహ్ దేహే దేఖే బాబా బాబా బా లేహే దొక్కనోదా మా అందరే ధైర్యఖనో మోనొందో రోబో. నవ్వడానికి ప్రయత్నం, నవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. నవ్వండి నవ్వండి నవ్వండి. మాస్ గ్రో దేస్ రో ప్రోదో ఎర్ ప్రోదో షథద ఖాబా బాబా. మీరు నవ్వు వైపు చూడొద్దు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం వైపు చూడండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం వైపు చూడండి. యేసుక్రీస్తు నిన్ను విమోచించిన విమోచకుడు వైపు చూడండి. యేసుక్రీస్తు నిన్ను విమోచించిన ఆ విమోచన వైపు మీరు చూడండి. రాబా ఖబాబా తారాధ రాఖా బాబా బాబా షిది రేఖా బాబా బాబా దేరే మన ఖర మనందల రబో రా లాఖా బాబా బాబా బాబా. నవ్వండి 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 నవ్వండి. ఓ రేల హోతావు రోబా. నవ్వనమ్మ నవ్వమ్మ నవ్వ నవ్వ నవ్వను నవ్వాలి 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 నవ్వాలి. గట్టిగా 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 నవ్వాలి, గట్టిగా నవ్వాలి. నువ్వు నవ్వడం కొరకే ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నవ్వాలి. రాల్ బా హా బాబా బాబా అనే భాషలు మాట్లాడదు. నవ్వండి 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 నవ్వండి. యా నవ్వాలి నవ్వాలి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. నవ్వడము, నవ్వాలి నవ్వాలి నవ్వాలి. నవ్వాలి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. నవ్వండి 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 నవ్వండి. యేసుక్రీస్తు చేసిన కార్యము, యేసుక్రీస్తు చేసిన కార్యము
ఆ కార్యం యొక్క ఫలమే నువ్వు నవ్వాలి. ఎంతసేపు ప్రార్థన చేసిండొచ్చు, ఆరాధన చేసిండొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, కానీ నవ్వాలి. నవ్వాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించాలి. అదే ఆరోగ్యము, అదే జీవము, అదే జీవము. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. షబా ఖబా బాబా బాబా. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. యువర్ జాయ్ హోలీ గోస్ట్. రాల్ బా హబా కా ఏ హే హే హే. ఓ హే నే రేఖబమొందో షదద కినమాందబో రఫోది కినమాందబో. రాహుల ఖనందో రమో షదద రేఖమామామాందో రేనా హైమా ఖబాబా బాబా రేల ఖొరదల రబో. దుఃఖం యొక్క ప్రభావము బ్రేక్ అయిపోయి సంతోషం యొక్క ఆనందం యొక్క ప్రభావంలో కమ్ము కనబడుతురు కాక, కమ్ము కనబడుతురు. నవ్వను 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 నవ్వమ్మ నవ్వు నవ్వు నవ్వు. యేసుక్రీస్తు నామంలో, 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 యేసుక్రీస్తు నామంలో. నవ్వండి 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 నవ్వండి. ప్రార్థన చేయమని నేను చెప్పలేదు, బైబిల్ చదవమని చెప్పలేదు, నవ్వమని చెప్తున్నాను. నవ్వమని ప్రయత్నం చేయమని చెప్తున్నాను, ప్రయత్నం చేయమని చెప్తున్నాను. Anointing of the Holy Ghost, joy of the Holy Ghost, joy of the Holy Ghost. నవ్వండి 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 నవ్వండి. అనేక ప్రయత్నాలు చేసి జాబ్ ప్రయత్నాలు చేసి, బిజినెస్ ప్రయత్నాలు చేసిండొచ్చు, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసిండొచ్చు. అలానే నవ్వడానికి ప్రయత్నం చేయండి, నవ్వడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్ముడు ఆయన ఆనందం, ఆయన సంతోషం. రాల్ బహాబా ఖబౌ. విశ్వాసంతో ఆపరేట్ చేయాలి, విశ్వాసంతో విశ్వాసంతో విశ్వాసంతో. బలవంతంగా నవ్వాలి, బలవంతంగా 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 నవ్వాలి, బలవంతంగా. రాల్ బహాత ఖుదు షుదతో బహాన దిక్కేల బలో షలదలో రేల హమ ఖుదు రోబో షద దిక్కేన మాందో రోబో. యేసుక్రీస్తు పుట్టుకనే మహా సంతోషం. అది సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన రక్షణ కలిగి ఉండి కూడా ఆ మహా సంతోషాన్ని అనుభవించకుండా ఉండడం అనేదే మన జీవితాల్లో దరిద్రత. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. లోకరీతిగా నువ్వు ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తుకు సంబంధము ఆయన నీకు ఇచ్చిన వాటిని ఎంతగా విశ్వాసంతో నువ్వు ప్రయత్నం చేస్తావో అంతగా నువ్వు సక్సెస్ వెళ్తావు. నీకున్న దుఃఖము ఉంది అని ఎలా నమ్ముతావో, నీకు ఆనందము, సంతోషము, రక్షణ, విమోచన కూడా ఆయన ఇచ్చాడు అని నమ్మి మనము ప్రయత్నం చేస్తాం కదా, అది ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తుంది. ప్రభా, మీ రక్తాభిషేకం కిందికి నాయన ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తున్నాం. ఇక్కడ ఉన్నవారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన ఏ మాటలైతే మీరు మాట్లాడారో 100 వారి జీవితాల్లో ఫలింప చేయండి. ఇక్కడ ఇప్పుడు అనుభవించకపోయినా వారు వెళ్తుండగా, వారి గృహాల్లో ఉండగా, వారి పరిస్థితుల్లో ఉండగా మిక్కిలి ఆనందము, సంతోషము, ప్రతి గానాలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ సాక్షులుగా కొనసాగున్నట్లుగా అన్ని విషయాల్లో దీవించబడిన వారుగా వర్ధిల్లింప చేయండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తాం.